నల్గొండ జిల్లా దామర్చర్ల మండలం వీర్లపాలెంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటును నిర్మించారు. ఈ థర్మల్ పవర్ ప్లాంటును ప్రైవేటీకరణ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుండటంతో ప్రైవేటీకరణను విరమించుకోవాలని కూడా అందులో ఉన్న ఉద్యోగ జేఏసీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మిగులు విద్యుత్ ఉండాలన్న ఉద్దేశంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను నిర్మించింది. దానిలో భాగంగా ఇప్పటి వరకు కూడా పవర్ ఉత్పత్తి అవుతుంది. కానీ ఇప్పుడు ఆ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ఉద్యోగుల కొరత ఉందనే సాకు చూపుతూ కూడా ప్రైవేటీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వము అడుగులు వేస్తున్నదని దీన్ని ఎమ్మటే ఉపసంహరించుకోవాలని కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వస్తే మాకు మా వేరేలో ఉన్న వీర్లపాలెం కానీ చుట్టుపక్కల ప్రాంతాల వరకు కూడా ఉద్యోగాలు వస్తాయన్న ఉద్దేశంతో అప్పుడు మా భూములను కూడా ఈ పవర్ ప్లాంట్ కు ఇచ్చాము. ఇప్పుడు ఒకవేళ ప్రైవేటీకరణ చేస్తే మాత్రము మాకు ఉద్యోగాలు పోతాయి. ప్రైవేటీకరణ వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకుంటారు. మా ఉద్యోగాలు పోతాయి, మా భూములు పోతే మేము ఎలా బతకాలంటూ కూడా వారు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వారు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ప్రైవేటీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా కూడా ప్రతి ఒక్కరు కూడా దీని మీద బయటికి రావాలి, వ్యతిరేకంగా చేయాలి. థర్మల్ పవర్ ప్లాంట్ ఇక్కడ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఉందో అది గవర్నమెంట్ ఆధీనంలో ఉండే విధంగా చూడాలి. కానీ ఒకవేళ ప్రైవేట్ పరం చేస్తే మాత్రము అక్కడ మాత్రం చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్తున్నారు. పెద్ద ఎత్తున ఆందోళన కూడా సిద్ధం అవుతాయని కూడా చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా ఆ రైతులు మాత్రము చాలా ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఏదో మా భూములు ఇస్తే మా కొడుకులు బాగుపడతారన్న ఉద్దేశంతో కూడా మా భూములను మొత్తం కూడా ఇచ్చాము. ఇచ్చిన తర్వాత మాకు కొంతమంది ఉపాధి దొరికింది, కొంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, మరికొంతమందికి భూమికి సంబంధించిన డబ్బులు వచ్చినాయి. కానీ ఇప్పుడు ఈ థర్మల్ పవర్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తే మాత్రం మేము బతకడం చాలా ఘోరంగా ఉంటుంది. మాకు ఇక్కడ బతకడానికి మాకు స్థలాలు ఉండవు, ఇండ్లు ఉండవు, ఏవి ఉండవు, మొత్తం ప్రైవేటీకరణ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పవర్ ప్లాంట్ ను మాత్రము ప్రైవేటీకరణ చేయకుండా కూడా చూడాలని కూడా వీరు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్ RTV నల్గొండ.